సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ సరుకుల లారీని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు హరీష్ రావు. గత 15 ఏళ్ల నుండి అందరి సహకారంతో సరుకులతో లారీని అమర్నాథ్కు పంపిస్తున్నారని చెప్పారు. జగమంతా రామమయం రామమయం అంతా రామమయం రామ 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 రామ. తర్వాత అమరనాథ్ గుహ దగ్గర ఈ అన్నప్రసాద వితరణ జరగడం ఎంతో ఎంతో మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఆధ్వర్యంలో మంచు కొండల్లో ఆ మంచును సైతం లెక్క చేయకుండా షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని అక్కడి భక్తులకు అందిస్తున్నటువంటి మన సిద్దిపేట ఆల్ఖాల్ బేస్ క్యాంప్ లంగర్ నంబర్ 8, పంచధరణి లంగర్ నంబర్ 2, అమరనాథ్ గుహ దగ్గరలో ఈ 3 చోటు గుహ దగ్గరే ఈరోజు మాన్య పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు గారు మరికొంత సేపట్లో ప్రారంభమవుతున్నద్దరూ కూడా తమ తమ ఆసనాల్లో ఆశీర్వదించవలసిందిగా నిలబడకుండా అందరూ వచ్చి కూర్చోవలసింది. అమర్నాథ్ బాబాకి ఓం నమః శివాయ. సాయంత్రం కూడా అల్పాహారం. ఓం నమ శివాయ. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి తెలుగు లంగర్. నిజంగా అమర్నాథ్ లో అన్నప్రసాదము అంటేనే శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కి నిక్కి చూస్తుంటాయి. ఎందుకంటే ప్రపంచంలోనే కష్టమైన క్లిష్టమైన భయంకరమైన యాత్రలో ఈ సిద్దిపురి నుండి పోరాటాల గడ్డ ఇది. ఎందరో మహానుభావులకు పుట్టినీళ్ళు ఈ గడ్డ నుండి మనం ఇక్కడ దీనిలో మన మాధవనేని సభ్యులు పెద్దలు గౌరవనీయులు మాధవనేని ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. बोलो अमरनाथ बाबा की जय। बोलो अमरनाथ बाबा की जय. बोलो अमरनाथ बाबा की जय. ప్రసాదాన్ని మనం చేస్తున్నాము. మనకంటూ ఒక పర్మనెంట్ కూడా ఒక లంగర్ కాలనీ సభ్యుల పక్షాన సిద్దిపేట పక్షాన ఈ దక్షిణ భారతదేశ ప్రజల పక్షాన మిమ్మల్ని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈసారి అన్న కూడా అన్నతో 2-3 సార్లు కూడా అన్న డేట్ తీసుకున్నాం. అయితే అన్ని ఏర్పాట్లకు కూడా మేము చేస్తున్నాం మీరు రావడానికి. ఇప్పుడు హరీష్ అన్నకు వనమాల సంతోష్ గారు కూడా వేదిక వద్దకు రావాలి. మరి చీకొండి దయాకర్ సంగారెడ్డి గారు, నాయకం వెంకటేష్ గారు కూడా వేదిక వద్దకు రావాలి. తలారి ఎల్లంఎస్ గారు కూడా వేదిక వద్దకు రావాలి. వేముల వెంకటేశ్వర్లు ఆత్మకూరు గారు కూడా వేదికపైకి రావాలి.
వేముల మీరు అడ్డం రావద్దన్నా జరగండి అట్లా ఉండే వారుపైకి సత్కరించవలసిందిగా కోరుచున్నాము. 15 రోజులు అమర్నాథ్ యాత్రలో బాల్తాల్లో ఉండి మన లంగర్లో పనిచేసి ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల బిస్కెట్ ను ఆయన సౌహృదయంగా గుర్తు చేసి ఇస్తాడన్న. సుతారి ఎల్లం గారు ఎక్కడున్నా కూడా వేదిక మీదకి నూతన సభ్యులు క్రమంలో అంటే హరీశ్వర గారికి అందరి ఫోటో ఉంటుంది. దయచేసి అందరూ దేశమంత్రి శ్రీరన్న గారు వారుపై ఆపి ఆజానా వైరోజనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుమనసే నమః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ. మిత్రులు, నూతనంగా మన అమర్నాథ్ సేవా సమితికి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మా నందిని శ్రీనివాస్ గారికి ఇవాళ తనకు కూడా ఆరోగ్యం బాగాలేదు, పొద్దున్న దాకా దవాఖాన నుండి ఇప్పుడే వచ్చాడు. గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, నాకు అత్యంత ఆత్మీయులు మన సిద్దిపేట ముద్దుబిడ్డ దేశపతి సీనన్న గారికి, గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు ఫారూక్ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడను కానీ క్లుప్తంగానే ముగిస్తాను. ఎందుకంటే చీకోటి మదన్ననే అందరిది తీసుకున్నాడు, పటాకుల మదన్న అందరిది తీసుకున్నాడు. ఇప్పటి నుంచి మదన్న లాస్ట్కి మాట్లాడియాలి. సో మిత్రులారా, మన సిద్దిపేట అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మన తిరుపతికి పోయినా సిద్దిపేట అంటే జర మనం మంచిగానే చూసుకుంటారు. శ్రీశైలం పోయినా, తిరుపతికి పోయినా, ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే మీకేంది భయ అంటారు, లేకపోతే ఇంత గౌరవంగా చూసుకునే ఒక పేరు ప్రతిష్ట మన సిద్దిపేట సాధించింది. అందులో మరొకటి అద్భుతమైన కార్యక్రమం అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి మన సిద్దిపేటలో ప్రారంభమై దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్ లో పోయి లంగర్ పెట్టి ఆకలితో మలమలలాడే వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టింది ఒకే ఒక్క లంగర్, సిద్దిపేట లంగర్. తెలంగాణ, తెలుగు రాష్ట్రాలే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, దక్షిణ భారతదేశం నుంచి ఆ అమర్నాథ్ మంచు కొండల్లో కడుపు నిండా అన్నం పెట్టింది. మన ఆ గౌరవం, ఆ ప్రతిష్ట కూడా మన సిద్దిపేటకే దక్కింది. జనరల్ గా అన్నం అనేది మనం బాగా కడుపు నిండిన తర్వాత పరమాన్నం పెట్టినా అది పెద్ద ఎక్కదు. బాగా కడుపు నిండా మంచి భోజనం తిన్నాక ఏం ఎక్కువ పాయసం పెట్టినా ఇంకేం పెట్టినా అదంతా పెద్ద మనకు టేస్ట్ అనిపించదు. ఆకలితో మలమలలాడినప్పుడు ఇంత సలనం పెట్టినా, ఆవకాయ పక్క పెట్టినా తృప్తిగా అనిపిస్తుంది. మొన్న ఈ మధ్య నేను అమెరికా పోయింది ఒక వారం రోజులు. 3-4 రోజులు ఆ బ్రెడ్ గిడ్డు తిని అంత పరిశాన్ అయిపోయింది. అనుకోకుండా 5వ రోజు ఎవరో ఒక దోస్తు ఇంటికి భోజనానికి రాంటే పోయినా, ఇంత తెల్లన్నం మామిడికాయ తొక్కు పెట్టుకొని తింటే మళ్ళీ ప్రాణం లేచేసినట్టు అయింది. అంటే నిజంగా కూడా మనకేమైతే అలవాటు అవుతుంది దక్షిణ భారతదేశం వాళ్ళకు, మనకేముంటది ఇంత మనకు ఆవకాయ తొక్కు కానీ, ఇంత పెరుగన్నం కానీ, లేకపోతే అన్నం తిన్నట్టే అనిపించదు మనకు. సో అట్లా మనకు ఒక తృప్తి. అయితే ఈ దక్షిణ భారతదేశం నుంచి పోయిన మన సిద్దిపేట లంగరు అది ఏముంటది, వేడి వేడిగా సాంబార్, ఇడ్లీ, వడ, దోశ అవి తింటే మన తెలంగాణ వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, తమిళనాడు వాళ్ళకు, కర్ణాటక వాళ్ళకు ప్రాణం లేచి వస్తుంది. నడుచుకుంటూ 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 వస్తారు. ఏడేం దొరకదు, అన్నమే దొరకది. అటువంటి కాడ వేడి వేడి ఇడ్లీ, దోశ, చట్నీ దొరికితే ఎట్లా అనిపిస్తుంది, అది పరమాం అమృతంలాగా అనిపిస్తుంది, ఎంతో తృప్తి అనిపిస్తుంది. అంటే అంత గొప్ప పేరు ఈ లంగర్. ఎక్కడదయ్యా అంటే సిద్దిపేట, తెలంగాణ అనే గౌరవం మొత్తం దక్షిణ భారతదేశానికి పాకేంత గొప్ప కార్యక్రమం గత 15 ఏళ్లుగా చేసింది మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. అందువల్ల ఈ సంఘ సభ్యులందరికీ
నేను ఒక శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మన సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు ఇంత గొప్పగా పెంచినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటేంటి, ఏ కార్యక్రమం తీసుకున్నా మనం ఎంతో మందికి ఆదర్శంగా ఉంటాం. ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ గా దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట ప్రథమ స్థానంలో నిలిచింది ఒకసారి. అట్లా ఏది చూసినా మన సిద్దిపేట చెట్ల పెంపకంలో ఫస్ట్ ఉంటది, క్లీన్ అండ్ గ్రీన్ లో ఉంటది, అమర్నాథ్ సేవా సమితిలో ఉంటది, కేదార్నాథ్ సేవా సమితిలో ఉంటది, హనుమాన్ దీక్షా పరులకు కూడా భిక్ష పెట్టే కార్యక్రమం కూడా సిద్దిపేట రాష్ట్రానికి దేశానికి ఆదర్శం. ఎందుకంటే ఎక్కడ కూడా హనుమాన్ దీక్షా పరులకు మనలాగా రామరాజు ట్రస్ట్ పెట్టి దానికి ఒక బిల్డింగ్ కట్టి, అసలు ఎన్నేళ్ల కింద స్టార్ట్ అయినాం, సిద్దిపేటలో స్టార్ట్ అయినాకనే భిక్ష కార్యక్రమం యావత్ తెలంగాణ అంతా కూడా స్టార్ట్ అయింది. ముందు మనమే ఆదర్శం. 41 రోజుల పాటు ఆ స్వాములకు భిక్ష పెట్టే గొప్ప కార్యక్రమం కూడా సిద్దిపేటనే స్టార్ట్ అయింది. అమర్నాథ్ కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, మన రామరాజ్ ట్రస్ట్ ద్వారా జరిగే హనుమాన్ భక్తులకు పెట్టే భిక్షా కార్యక్రమం కావచ్చు, అదే విధంగా మన అయ్యప్ప స్వాములకు పెట్టే భిక్షా కార్యక్రమం కూడా చూస్తున్నావా, అయ్యప్ప స్వాములకు పెట్టే భిక్షా కార్యక్రమం కూడా మన సిద్దిపేట ఆదర్శంగా ఉంది. సో ఇట్లా ఒక మంచి ఆదర్శంగా మనము రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలిచినాం. ముఖ్యంగా మా సిద్దిపేటలో ఉండేటువంటి వైశ్య ప్రముఖులు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, ప్రతి మంచి కార్యక్రమంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా చాలా సంతోషం. ఇందులో చాలా మంది వైశ్యులతో పాటు పుర ప్రముఖులు కూడా ఎంతో మంది సభ్యులుగా చేరినారు. ముఖ్యంగా మనం కూడా ఒక తృప్తి కదా, ఒక ఆనందం. మనం కొంతమంది వాడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ వెళ్ళిన వారికి కడుపు నిండా అక్కడ ఆ మంచు కొండల్లో